lean a little forward. Is that okay? అంటే ఇప్పుడు మీరు అందరూ నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నారు, కానీ ప్రీవియస్ ప్రెస్ మీట్ లో అలా అడగలేదు. సో ఇప్పుడు మీరు సినిమా చూసారు కాబట్టి నేను సినిమా రిలీజ్ కి ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ క్యారెక్టర్ నా లైఫ్లో కెరియర్లో చూస్ చేయకపోతే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ డూ అని. మీకు అది ఇప్పుడు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్ నుంచి కొత్తగా ఉందని మీరే అంటున్నారా లేదా? సో ఎగ్జాక్ట్లీ అదే అండి రీజన్ కూడా. నాకు కూడా ఐ హర్డ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. కానీ అప్పుడు నేను చెప్పినట్టు ఆ ఇన్స్టెంట్ బ్యాక్లో ఉంది. మామూలుగా యాక్టర్స్ చేసిన లాంటి క్యారెక్టర్స్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉన్న క్యారెక్టర్స్. కానీ ఎప్పుడు లైఫ్లో మనం రిస్క్ తీసుకునేటప్పుడే కదా మనకి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ప్రాబ్లీ సంక్రాంతి తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా ఉంది. ఎలా ఉందండి ఫస్ట్ డే నెంబర్స్? ఫస్ట్ డే 25 crore క్రాస్ ఉండొచ్చండి. అంటే ఆమె మాక్సిమం థియేటర్స్ షోస్ అన్ని పెంచడానికి ట్రై చేస్తున్నాను. ఓవర్సీస్లో చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది, 500,000 పైన ప్రీమియర్స్ వచ్చినాయి. నైజాంలో కూడా ఆల్మోస్ట్ 7 to 8 crores గ్రాస్ రావచ్చు. సో అంత 25 crores గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 10 days హాలిడేస్ కాబట్టి మంచి రన్ వచ్చేటట్టు ఉంది. ఇండస్ట్రీలో చాలా మంది ఈ ఐపీఎల్ ఫ్యాక్టర్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. మీ ఒపీనియన్ అండి? ఐపీఎల్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఐపీఎల్ మూలం సినిమా కలెక్షన్స్ ఏం ఎఫెక్ట్ అవ్వట్లా. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ 2 months ఉంటుంది. వరల్డ్ కప్ లాగా 1 weekly ఒక ఇండియా మ్యాచ్ అలా కాదు కదా. సో వీక్ అంతా ఉంటుంది, ఏ మ్యాచ్లో ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఐపీఎల్ పెద్ద ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఇప్పుడు ఈ మధ్య సినిమా కలెక్షన్స్ అయితే. ప్లీజ్ రే వెనకాల అందరికి వినిపించాలి కదా సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ సార్. సార్ కాదండి, అలా ఏం లేదు సార్. అంటే ఫస్ట్ పార్ట్ మరి బీమ్స్ గారు ప్లీజ్ కమ్.